మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, ఉపవాసం వల్ల మన ఆలోచనలు ఏ విధంగా మారుతాయి అంటారు? ఉపవాసం అనేది గురుగ్రహానికి చెందిన విద్య. ఉపవాసం చేసేటప్పుడు గురుగ్రహం ఒకటే పనిచేస్తుంది, సద్బుద్ధి. సో మనల్ని పీడించే గ్రహాలు జనరల్గా శని, రాహు, కేతులు ఉంటాయి. అవన్నీ పక్కన జరిగి ఓన్లీ గురుగ్రహం పనిచేస్తూ ఉంటుంది. సో ఉపవాసం చేసేటప్పుడు ఆ గురుగ్రహం మనకు దారి చూపించి, ఈ శని, రాహు, కేతు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా, వాళ్ళని ఎలా మనం దాటగలము అనే ఒక సమాధానం ఈ గురువు అనేది, గురుగ్రహం, గురుశక్తి మనకి ఇస్తుంది. అందుకనే ఉపవాసం చేసేటప్పుడు మనం ఎందుకు చేయాలి అనేది మనకి తెలిసి వస్తుంది. ఉపవాసం చేసేటప్పుడు ఒకసారి మీరు చూడండి, చాలామంది రెగ్యులర్గా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఏకాదశికి జనరల్గా తిథులు చూసుకుంటారు, చతుర్థి, ఏకాదశి, త్రయోదశి. ఏకాదశి అంటే విష్ణుమూర్తి, త్రయోదశి అంటే శివయ్య. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం, లేకపోతే ప్రతి త్రయోదశికి ఉపవాసం ఉండడం. వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక హెల్ప్ అనేది జరుగుతుంది, వాళ్ళకు ఒక మార్గం అనేది కనిపిస్తుంది. కొంచెం కనిపిస్తుంది, ఆడు మళ్ళీ ఇంకో తిథి రోజు, ఇంకో ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాడు, మళ్ళీ ఇంకో ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాడు. అలా 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 మొత్తం దారి మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇంకా ముందున్నది ఏంది? అరుణాచలం, శివయ్య, ద అల్టిమేట్ సక్సెస్. సో బేసిక్గా అందుకని మనం ఉపవాసం అనేది చేయాలి. చేస్తే మనకి ఎంత లాభమో చూడండి. అందుకని ఎవరికైనా లాభం పొందుతారో ఉపవాసం వల్ల, ఒక్కసారి ఆపడండి, ఇంకా చేస్తూనే ఉంటాడు. వాడికి తెలుసు చేసినాడికి. పూజలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, ఫెయిల్ అయ్యాయని ఆపారు, మళ్ళీ 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 చేస్తూ ఉంటారు, వచ్చేదాకా రిజల్ట్. అది తెలివివాడు ఎప్పుడు పూజ చేస్తాడు, ఉపవాసం చేస్తాడు, లేకపోతే దేవుని నమ్ముకొని, మంచి నమ్ముకొని బతుకుతాడు. అది